కేంద్రం సహకరించకున్న చంద్రబాబు తెలివితేటల వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తాడేపల్లి మండలం చిర్రావురు గుండిమెడ నుంచి ప్రారంభమైన ప్రచారం ఉత్సాహంగా సాగింది. గ్రామస్తులు భారీ ఊరేగింపుతో యువనేతకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇస్తూ సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్, మోదీ జగన్ తీరుపై లోకేష్ ధ్వజమెత్తారు. లోటు బడ్జెట్ ఉన్న ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా మంగళగిరిలో పశువుల ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ దుగ్గిరాల మండలం పెదకొండూరు, పీర్లపాలెం, చిన్నపాలెం, పెద్దపాలెంలో లోకేష్ పర్యటించనున్నారు. సెక్యూరిటీగా కానీ మనం దర్యాప్తు చేస్తే వద్దంటారు. ఎన్ఐఏలో సంస్థను తీసుకొచ్చారు, దర్యాప్తు చేశారు. ఏమైంది వాళ్ళు చెప్పారు, మీ కార్యకర్తని గుచ్చారు బాబు అని. ఆంధ్రుల్ని కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తితో ఈ రోజు వాళ్ళు పొత్తు పెట్టుకుంటాం జరుగుతుంది. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావాలా, అప్పుడే ఈయన వీళ్ళందరి కేసులతో బయటపడచ్చు అనుకుంటున్నారు. ఆయన మనసులో ఆంధ్రాకి రావాలి, అమరావతిలో ఉండాలని ఒకే ఒక ఆలోచన కూడా లేదు. ఇది దాడులు వ్యక్తుల పైన కాదు, ఆంధ్ర రాష్ట్రం పైన. ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీయకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు తెలుగుదేశం పార్టీ నిర్ణయించబోతుందని సభాముఖం చేస్తున్నారు.